హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మా ముగ్గు ఎలా ఉందో చెప్పండి. మాకు మార్నింగ్ లేసేసామండి. ఎలా అయిందో చూడండి. మా ఇతాంచి రెడీ అయింది మా అందరికంటే ముందుగా. స్మాల్ శారీ కట్టామండి. మా ఇత వేసిన ముగ్గు అండి ఇది. ఎంత నీట్గా వేసిందో చూడండి. ఈ పెద్ద ముగ్గు కూడా నేను వేస్తాను. ఒక ఫోటో దిగుతున్నది. మేము సమ్మక్కకు పెట్టామండి. మేము వెళ్దామని ప్లాన్తో ఉన్నాము. బిఫోర్ ఇంటిలో పెట్టుకుంటున్నాము. 6 ఎత్తు బంగారం, ఇతాంచి ఎత్తు బంగారం అండ్ రుద్రాంచి ఎత్తు బంగారం, ముగ్గురు ఎత్తు బంగారాలు ఇచ్చారండి. ఫస్ట్ చిన్న నుండి చూద్దామని మొక్కాము. ఫస్ట్ రుద్రాంచి ఎక్కి ఇచ్చాము అండి. బుట్టాల బాక్సులు వచ్చాయండి, పెడుతున్నారు. ఫస్ట్ రుద్రాంచి వెయిట్ చూసినాక బాక్సెస్ పెట్టారు. యాక్చువల్గా 2 సైడ్స్ కూర్చోబెట్టి చేస్తారు, బట్ మాకు లేదండి. అదే ఆ ఫెసిలిటీ లేకపోయే వరకు రుద్రాంశని చూసినాక నెక్స్ట్ ఇవి ఎత్తు బంగారం పెడుతున్నారండి. కానీ మేము అనుకోకుండా జరుగుతుందండి. మేము వెళ్ళే ప్లాన్ కూడా అనుకోకుండా అవుతుంది కావచ్చు అనుకుంటున్నాము. మాకు చాలా పవర్ఫుల్ దేవత అండి సమ్మక్క తల్లి. మీరు ఎవరికైనా వెళ్ళకపోతే వెళ్ళండి. 2 yearsకి ఒకసారి అది జాతర జరుగుతుంది. చాలా బాగుంటుందండి. కోరిన కోరికలు మ్యాక్సిమం తీరుతాయి. నాకు తెలిసిన తల్లి అంటే ఆమె అనుకుంటున్నాను. రుద్రాంశ బంగారం పెట్టి చూస్తున్నారండి. ఇప్పుడు మినీ జాతర జరుగుతుందండి. అంటే ఎప్పటికీ జాతర జరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక జాతర జరిగే 2 yearsకి కదండి. అప్పుడు కంటే ఇప్పుడు పోయి పుట్టెంటుకలు ఇద్దామని ప్లాన్ వేసామండి. రుద్రాంశి అండ్ ఇతాంచి వీళ్ళిద్దరి ఇద్దామని అనుకుంటున్నాము. నెక్స్ట్ ఆరుష్ ఎక్కాడండి. ఆరుష్ తులాభారం చేస్తున్నాడండి. భలే నవ్వు వస్తుందండి. ఎందుకంటే ఆ భక్తితో పెడుతున్నాడో లేకపోతే ఎక్స్ప్రెషన్స్ ఏమనుకుని పెడుతున్నాడో నాకు అర్థం కాలేదండి. చూడండి ఎలా నా స్మైల్ ఇస్తున్నాడో. నెక్స్ట్ ఇతాంచి అండి. బాపు బొమ్మలాగా ఉంది కదండి. ఎంతైనా ఆడపిల్ల కదండి. మీరు ఎలా ఉందో, ఎలా రెడీ అయిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తనకు రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అండి. ఎంత నీట్గా రెడీ అవుతుందో, మంచిగా ఉంటుందండి. ఆడపిల్లలు అంటే అంతేనో ఏమో కదా. మా ఇతాంచి మంచిగా అనిపిస్తుందండి మాకు. నెక్స్ట్ ఇతాంచి వెయిట్ అయిపోయిందండి. నెక్స్ట్ దేవుని దగ్గరికి. అయ్యో హోమ్ అంతా ఇలా ఉంది అని అనుకోకండి. ఫెస్టివల్ టైం కదా, కొంచెం చిందరగా ఉన్నదండి. మేము కోడిని ఎదురిచ్చి కోస్తామండి దేవతకు, సమ్మక్కకు. మా శాఖ పోసామండి. చూసి జడతిస్తుందో ఇవ్వలేదో అని పెట్టాము. బట్ ఫస్ట్ టైం అండి మాకు తెలియకుండా చిన్న ఏమైనా పొరపాటు ఉంటే క్షమించను మొక్కి అందరూ పోసారండి. బట్ ఎమ్మట పోసినాక దండం పెట్టంగానే అందరూ అక్కడ ఉండగానే ఎమ్మట ఇచ్చిందండి. మా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యారండి. ఏంది ఇలా ఇచ్చాదని అని అన్నారు. మేము ఎవరు నమ్మలేదు మేము చెప్పింది. చూసినాక అందరూ అమ్మ ఎంత మనస్ఫూర్తిగా ఉన్నావు తల్లి అని అనుకున్నాము. అందరము దండం పెట్టినాం, ఒకరికొకరు దండం పెట్టినామండి. కానీ మాకైతే అనుకోకుండా అయిందండి ఈ ఫంక్షన్. అసలు అనుకోలే. అందరం ఇంట్లో ఉంటున్నాం కదా, ఇది పెట్టుకుందాం, నెక్స్ట్ ఇక జాతరకి వెళ్దామన్న, అంటే మినీ జాతర జరుగుతుంది కదా, చిన్న జాతరగా వెళ్దామని అందరం మొక్కుకుంటే అయిపోతుంది కదా అని పనిలో పని అయిపోతుంది అనుకున్నాం. నైట్ డిస్కషన్ చేసుకున్నాం. మార్నింగ్ అయిపోయిందండి ఈ ఫంక్షను. అండ్ ప్రసాదము పంచుకుంటున్నామండి. పసుపు బొట్టు ఇస్తున్నది మా శిరీష. ఆ టైంలోనే ఫోన్ వచ్చింది. ఎంతైనా ఇయర్ కదండి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ఫోన్ వచ్చింది, మాట్లాడుతున్నాను. ఒకరికొకరు అందరికీ ప్రసాదం ఇచ్చిందండి. బంగారం చేతిలో పెట్టింది, పసుపు బొట్టు ఇచ్చాది. ఇతకు, నాకు, మా రుద్రాంశకు అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చిందండి శిరీష, పెద్ద నుండి చిన్న వరకు. నెక్స్ట్ నేను ఆమెకి ఇస్తున్నాను. పసుపు బొట్టు ఇచ్చి తనకు కూడా ప్రసాదం పెడుతున్నాను. మేము ఇంట్లో ఇలా ఫస్ట్ చేసుకుంటామండి. తర్వాత మేము జాతరకు వెళ్తాము. అక్కడ కూడా ఎత్తు బంగారాలు, మేకపోతు, అంటారు కదండి గొర్రెపోతు మొక్కపోతు అని మొక్కిన దాన్ని బట్టి అండ్ పుట్టెంటుకలు తీసి ఇద్దామని ప్లాన్ వేసాము. అది ఎలా జరుగుతుందో తెలియదు. ఈ ఇయర్ అయితే ఫస్ట్ జనవరి 1 అండ్ సమ్మక్క పెట్టుకోవడం 2 బాగా కలిసి వచ్చినాయి. లాస్ట్లో ఒక స్టిల్స్ అండి. ఈ వీడియో మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరి మా ఫొటోస్ కూడా ఎలా ఉన్నాయో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మా ముగ్గు కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.